ప్రధాని నరేంద్ర మోదీ సిల్వర్ ఫిలిగ్రీ వెండి ఉత్పత్తులపై 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడంపై కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇది ఒక పరిశ్రమగా విస్తరిస్తూ వందలాది మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తోందని వివరించారు. 30 ఏళ్లుగా ఈ కళాకృతులను తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్న చాలా మంది కరీంనగర్ జిల్లాలో ఉన్నారని చెప్పారు. ప్రధాని నోట సిల్వర్ ఫిలిగ్రీ ఉత్పత్తుల మాట రావడంతో వస్తువులతో పాటు కార్మికులకు అరుదైన గౌరవం దక్కినట్లయిందని వివరించారు. G20 సదస్సులో ఆయా దేశాధినేతలకు ఫిలిగ్రీతో తయారైన అశోక చక్ర బటన్స్ ను అందించినట్లు మన్ కీ బాత్ లో మోదీ ప్రస్తావించారు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ. ఇది మన సిల్వర్ ఫిలిగ్రీ అనేది కరీంనగర్ లో పుట్టినటువంటి 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ ఎన్నింటినీ కూడా గెలుచుకోవడం జరిగింది. మనకు జరిగినటువంటి G20 సమ్మిట్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించిన గిఫ్ట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఓడిఓపిలోకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని రావడం జరగడం వల్ల ఇది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. G20 లో కూడా మేము సమ్మిట్ లో కూడా మేము ఈ కళాఖండాలు అప్పుడు ఇచ్చినప్పుడు కూడా మాకు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చాలా అవకాశం లభించి ప్రాచుర్యం పొందడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా కూడా అలాంటి మంచి ఆదరణ దొరికి ఈ సిల్వర్ ఫిలిగ్రీ అభివృద్ధి చెందుతుందని మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం.